వెల్కమ్ టు CRB9 న్యూస్. ప్రశ్నిస్తే గొంతు నొక్కేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలవాటని, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు బనాయించడం బాధాకరమని నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు వీడియో ముఖంగా తెలియజేశారు. టీవీ డిబేట్లో ఒక గెస్ట్ వ్యాఖ్యల్ని కంట్రోల్ చేస్తే కూడా ఆయన్ని బాధ్యుని చేసి అరెస్ట్ చేయడం ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన విషయం చేసింది. యావత్ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు మీరు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టుని ఏదైతే తీర్పిచ్చిందో ఈ తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక చెంపపెట్టిగా భావించి మీరు ఇప్పటికైనా కూడా ఈ అక్రమ అరెస్టులు మానుకోండి, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా మీకు ఇది ఒక ఉదాహరణగా మీరు భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో ఏదైనటువంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి, చాలా సోమ్యుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు కొమ్మినేని గారు ఒక చరిత్ర ఏంటి అన్నది. ఆయన్ని కూడా మీరు ఒక దేశ ద్రోహిలాగా హైదరాబాదులో అరెస్ట్ చేసి 300 కిలోమీటర్లు సుమారు తిప్పి దారిలో మీరు రిమైండ్ చేసి జైలుకి వేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఏమాత్రం జాలి లేకుండా అసలు ఏంటి అది ఒక డిబేట్ చేసిన తప్పుకి డిబేట్లో ఒక గెస్ట్ చేసి మాట్లాడినటువంటి తప్పు అని తెలిసి ఉండి వాళ్ళని ఖండిస్తే కూడా మీరు ఏమాత్రం జాలి పడకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని డైరెక్షన్లో వెళ్తున్నారు. అధికారులు ఇప్పటి నుంచైనా మానుకోవాలి. భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందులు పడతారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. భవిష్యత్తులో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ అధికారి అయితే తప్పు చేసాడో, ఏ నాయకులైతే తప్పు చేశారో వీళ్ళందరూ కూడా ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడి తగిన మూల్యం చెల్లించుకుంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని మీరు క్లియర్గా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏ పరిపాలన జరుగుతుంది? రెడ్ బుక్ రాజ్యాంగమా, శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం జరుగుతుందన్నదాన్ని పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఉదాహరణగా తీసుకుని ఇప్పటికన్నా మారకపోతే మీరందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని తెలియజేస్తారు.